రైట్. సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం మనం. సో హై పర్చేస్ సిస్టమ్ లో ఆల్రెడీ మనం 2 కేసెస్ డిస్కస్ చేసాం. ఏమనికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఆ 2 కేసెస్ చెప్పు. when cash price, rate of interest, amount of installments given ఇచ్చినప్పుడు రైట్, అన్ని డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఇంట్రెస్ట్ టేబుల్ ఎలా తయారు చేయాలో క్లియర్ గా చూసుకున్నాం కదా. yes sir. కేస్ 2 cash price without using annuity table sir. క్యాష్ ప్రైస్ ఇవ్వకపోతే సో యాన్యుటీ టేబుల్ కాకుండా దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం. yes sir. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం విత్ ది హెల్ప్ ఆఫ్ యాన్యుటీ టేబుల్. సో వాట్ ఈస్ మీన్ బై యాన్యుటీ? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాన్యుటీ అంటే ఏంటి? అమౌంట్ paid or received constant period sir. అంటే అమౌంట్ పెయిడ్ ఆర్ పేయబుల్, వాట్ ఇట్ మే బి, రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్, వాట్ ఇట్ మే బి. ఆ అమౌంట్ అనేది సేమ్ అమౌంట్ అయి ఉండాలి. కాన్సిక్వెంట్ 2 periods కి కాన్సిక్వెంట్ టైం అయ్యింది. yes sir. సో టైం గ్యాప్ సిమిలర్ గా ఉండాలి, అమౌంట్ సేమ్ ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం అంటే యాన్యుటీ అని అంటాం. లైక్ ఎవ్రీ ఇయర్ ఒక 10,000 పేమెంట్, లేదా ఎవ్రీ మంత్ 5,000 పేమెంట్, ఇలా టైం గ్యాప్ సేమ్, అమౌంట్ సేమ్ ఉంటే కనుక దాన్ని మనం ఏమంటాం? యాన్యుటీ అంటాం. సో సింప్లీ దీన్నే మనం రెగ్యులర్ లాంగ్వేజ్ లో అయితే మంత్లీ పేమెంట్ చేసినప్పుడు, ఒక లోన్ తీసుకున్నప్పుడు మంత్లీ పేమెంట్ చేస్తానే ఏమంటాం? ఈఎంఐ అంటాం, ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. సో దానిలో కూడా ప్రొసీజర్ అయినా సేమ్ టు సేమ్ కాన్సెప్ట్. రైట్. సో ఈ కాన్సెప్ట్ లో రైట్ దీనిలో చాలా కేటగిరీస్ ఉంటాయి. నువ్వు అబ్జర్వ్ చేస్తుంటే కనుక యాన్యుటీ క్యాలిక్యులేట్ చేసే పర్పస్ ఉంటుంది. లైక్ ప్రెసెంట్ వాల్యూని ఫ్యూచర్ లో రీపే చేయడం. లైక్ బ్యాంక్ లోన్, బ్యాంక్ నుంచి ఒక అప్పు తెచ్చుకున్నావు, ఒక 5 లక్షలు తెచ్చుకున్నటువంటి అమౌంట్ ని 1 సెకండ్ అన్న, రైట్. అండ్ దీనిలో మనకి ప్రెసెంట్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ లోన్ తీసుకున్నాం అనుకో, సో బ్యాంక్ లోన్ ని రీపేమెంట్ చేయాలి. సో రీపేమెంట్ అంటే ప్రెసెంట్ ఇప్పుడు తీసుకున్నటువంటి లోన్ ని ఫ్యూచర్ లో ఎలా రీపే చేస్తాం? ఇన్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ లేదా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. రైట్ అన్న, అంటే యాన్యుటీ కాన్సెప్ట్. సో ఎంత పేమెంట్ చేయాలి ఈక్వల్ గా అని చెప్పడానికి యాన్యుటీ కాన్సెప్ట్ అని. సో ఈ క్యాలిక్యులేషన్ లో మనం ప్రెసెంట్ వాల్యూ బేస్డ్ యాన్యుటీ పేమెంట్ కట్టొచ్చు, లేదంటే ఫ్యూచర్ వాల్యూ బేస్డ్ యాన్యుటీ కూడా మనం చేయొచ్చు. లైక్ అంటే నేను ఇప్పుడు ఇంత అమౌంట్ ప్రిన్సిపల్ ఇన్వెస్ట్ చేస్తాను, ఫ్యూచర్ లో ఎంత వాల్యూ అది రియలైజ్ అవుద్ది అని మనం చెప్పచ్చు. రైట్. ఫ్యూచర్ లో ఎంత వాల్యూ నాకు అమౌంట్ చేతికి వస్తుందో చెప్తే దాన్ని మనం అంటాం ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అని అంటాం. లైక్ నేను బ్యాంక్ లో 1,00,000 రూపాయలు ఎవ్రీ ఇయర్ డిపాజిట్ చేసా, 5 years డిపాజిట్ చేసా. సో 5 years పాటు డిపాజిట్ చేసిన అమౌంట్ 1 lakh ప్లస్ దాని మీద ఇంట్రెస్ట్ కలిపి ఫ్యూచర్ లో ఎంత వస్తుంది అని నేను చెప్పాలి. సో ఆ అమౌంట్ ఇప్పుడు ఈక్వల్ గా మనం ఎంత అని మాట్లాడితే దట్ ఇస్ కాల్డ్ యాన్యుటీ. సో ఫ్యూచర్ లో రాబోయే అమౌంట్ ఈక్వల్ గా ఎవ్రీ ఇయర్ ఎంత అని మాట్లాడచ్చు, ప్రెసెంట్ వాల్యూని ఫ్యూచర్ లో ఎంత పే చేయాలి ఈక్వల్ గా అని మనం మాట్లాడచ్చు. సో 2 కేసెస్ లో దేన్నైనా మనం యాన్యుటీ అని అంటాం. రైట్. సో యాన్యుటీ అంటే సింపుల్ గా సేమ్ అమౌంట్ సేమ్ టైం గ్యాప్ లో పేమెంట్స్ కానీ రిసీట్స్ కానీ ఉంటే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాన్యుటీ. రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకంటే ఒకసారి అప్పుడు ఇక్కడ ఒక ఇలిస్ట్రేషన్ చేసాం కదా లాస్ట్ క్లాస్ లో, ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 కదా అన్నది. రైట్, 4. రైట్, ఈ టేబుల్ ఉంది మనకంటే ఇక్కడ అబ్జర్వ్ ఈ టేబుల్లో యాన్యుటీ అంటే ఏంటి? 15,400 సార్. రైట్. ఎవ్రీ ఇయర్ పేమెంట్ నువ్వు ఏదైతే చేస్తావో 15,400 ఈచ్ ఇయర్ చేస్తాం కదా అన్న, ఈ 15,400 మనం ఏమంటాం? యాన్యుటీ అని అంటాం. yes sir. ఈ 15,400 లో ఏమేమి ఉంటాయి? ఇంట్రెస్ట్ ఉంటుంది సార్, ప్రిన్సిపల్. రైట్. అంటే ఇప్పుడు ఈ 58,378 ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉందో దీన్ని రీపే చేయడానికి ఉపయోగిస్తున్నాం కదా దీన్ని. yes sir. ఈ రీపేమెంట్ లో ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. yes sir. అలా ఎవ్రీ ఇయర్ పేమెంట్ లో ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. yes sir. ఆ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ వ్యారీ అవుతూ ఉంటాయి, కానీ ఆ రెండింటిని కలిపి టోటల్ అమౌంట్ ఏముంటుంది? ఈక్వల్ గా ఉంటుంది. అలా ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంట్ పే చేయడాన్ని మనం ఏమంటాం? యాన్యుటీ అంటారు. yes sir. ఓకేనా. సో ప్రెసెంట్ తీసుకున్న ఈ అప్పుని నేను రీపే చేస్తాను కాబట్టి ఇదే కాన్సెప్ట్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ అంతే, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అని అంటుంది. ఇది ఏమంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. సో డైరెక్ట్ గా ఇది కనుక్కోవడానికి మనకి ఈ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫార్ములాస్ ద్వారా మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. రైట్. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫార్ములానే ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం, అంతకు మించి ఏమీ లేదు.
సో ఇంకా డీటెయిల్ గా మీకు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ గురించి కావాలంటే దయచేసి నేను చెప్పిన వీడియో ఒకసారి మీరు వెరిఫై చేయండి. రైట్, అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే దీనిలో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎప్పుడు అప్లై అవుతుందంటే, సో ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైతే మనం పే చేస్తామో అది ఈక్వల్ అమౌంట్ ఉంది, సేమ్ టైం గ్యాప్ ఉంటే, సేమ్ అమౌంట్ ఉంది, సేమ్ టైం గ్యాప్ ఉంటే అక్కడ మనం యాన్యుటీ అప్లై చేయొచ్చు. అలాంటి టైంలో రివర్స్ వర్కింగ్ చేసి కష్టపడి క్యాష్ ప్రైస్ కనుక్కునే బదులు డైరెక్ట్ ఈ ఫార్ములా ద్వారా మనం ఏం కనుక్కోవచ్చు, క్యాష్ ప్రైస్ ఫైండ్ చేయొచ్చు. క్యాష్ ప్రైస్ కనుక్కోవచ్చు. Yes, sir. క్యాష్ ప్రైస్ ఈ ఫార్ములా ద్వారా ఎలా కనుక్కోవచ్చు, ఈ ఫార్ములా ద్వారా అబ్జర్వ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ మనకి Yes, కావాలి. Yes, ఫార్ములా sir. 1 + i హోల్ పవర్ n - 1 r × 1 + i హోల్ పవర్ n. Yes, sir. ఏవైతే ఇన్స్టాల్మెంట్స్ మనకి ఇచ్చారో ఆ ఇన్స్టాల్మెంట్స్ ఉపయోగించుకుని ఇనిషియల్ అమౌంట్ దట్ ఇస్ కాల్డ్ బిగినింగ్ లో క్యాష్ ప్రైస్ ఎంత, రివర్స్ వర్కింగ్ చేసుకుంటే ఇలాగ ఫస్ట్ ఇయర్ బిగినింగ్ ఏదైతే ఓపెనింగ్ కనుక్కుంటామో ఆ వాల్యూ డైరెక్ట్ గా కనుక్కోవచ్చు, క్యాష్ ప్రైస్. సో ఫార్ములా Yes, sir. ఏంటన్నా, యాన్యుటీ Annual అమౌంట్ install దట్ ఇస్ 1 కాల్డ్ + i అమౌంట్ మల్టిప్లైడ్ విత్ 1 + i whole power n minus 1 by 1 i into 1 + i whole power n. ఈ ఫార్ములా ద్వారా మనం కనుక్కోవచ్చు. వేరే ఐ అంటే ఏంటి, Interest rate, sir. ఇంట్రెస్ట్ రేట్. ఎన్ అంటే ఏంటి, Number of payment installments. ఇన్స్టాల్మెంట్స్. Yes, sir. ఇన్స్టాల్మెంట్స్ ఓకేనా. Yes, sir. Yes, ఇది sir. కేవలం ఎప్పుడు అప్లై అవుతుంది, Cash price ఫైండ్ చేయడానికి, sir. క్యాష్ ప్రైస్ Annuity. ఫైండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ ఎప్పుడు అప్లై అవుతుంది, అంటే సేమ్ కాన్సెక్యూటివ్ పీరియడ్ ఉండి సేమ్ Annuity అమౌంట్ పే అయితే చేస్తాం. apply అవుతుంది. Yes, sir. ఈ Yes, sir. ఫార్ములా అనేది యాన్యుటీ అయితేనే అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 ఉంది, ఇక్కడ నేను కాన్సెప్ట్ అప్లై చేయగలనా. Yes, sir. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 లో డైరెక్ట్ గా క్యాష్ ప్రైస్ కనుక్కోవడానికి ఈ క్వశ్చన్ లో కూడా క్యాష్ ప్రైస్ కనుక్కోమని అడిగాడా లేదా, అడిగాడు సార్. ఈ క్వశ్చన్ ఈ క్యాష్ ప్రైస్ కనుక్కోవడానికి మన యాన్యుటీ కాన్సెప్ట్ అప్లై చేసి ఫార్ములా ద్వారా కనిపెట్టగలమా, ఎస్ సార్. కనిపెట్టగలమా, కనిపెట్టలేము సార్. కనిపెట్టలేము. ఎందుకని, ఇన్స్టాల్మెంట్ ఏం అవ్వలేదు సార్. ఎందుకంటే ఈక్వల్ లేదు సార్. ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు కానీ అవి 3 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ గా ఉంటాయి. డిఫరెంట్. ఎస్ సార్, సేమ్ డిఫరెంట్. అమౌంట్ ఉంటేనే యాన్యుటీ, అప్పుడే ఆ ఫార్ములా అప్లై అవుతుంది, లేకపోతే ఫార్ములా అప్లై అవ్వదు. ఫార్ములా అప్లై Yes, sir. అవ్వకపోతే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, నార్మల్ మెథడ్ లో చేయాలి సార్. నార్మల్ మెథడ్ అంటే ఏంటి, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ నుంచి Last నుంచి reverse లో. Yes, sir. మనం ఏం చేయాలి, ఓపెనింగ్ అవుట్ స్టాండింగ్ యొక్క ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అనేది కనుక్కోవాలి, అంతేనా కదా, ఎస్ సార్. క్యాష్ Yes, ప్రైస్ sir. కనుక్కోవాలి. సో ఆ మెథడాలజీ అప్లై చేయాలి తప్ప యాన్యుటీ మెథడాలజీ డైరెక్ట్ గా క్యాష్ ప్రైస్ కనుక్కోవడానికి ఉపయోగపడదు. అవును సార్. ఎస్ సార్. రైట్, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 లో ఇది దీనిలో అప్లై చేయొచ్చు, యాన్యుటీ చేయొచ్చు సార్. చేయొచ్చు. ఎందుకన్నా, సేమ్ అమౌంట్ ఇన్స్టాల్మెంట్ సేమ్ ఉంది సార్. టైం పీరియడ్ గ్యాప్ కూడా సేమ్ ఉంది. హాఫ్ ఇయర్లీ టైం గ్యాప్ Half సేమ్, yearly, ఎవ్రీ yes, sir. ఇయర్ పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ సేమ్ అమౌంట్, sir. సేమ్ టైం గ్యాప్ ఉంటే మనం ఏం చేయొచ్చు, ఫార్ములా అప్లై చేసి డైరెక్ట్ గా ఏం కనుక్కోవచ్చు, క్యాష్ ప్రైస్ కనుక్కోవచ్చు. క్యాష్ ప్రైస్ కనుక్కోవచ్చు. ఒకసారి ట్రై చేద్దాం దీన్ని క్యాష్ ప్రైస్ కనుక్కోవడానికి. ఓకే సార్. త్రూ ఫార్ములా ఏంటంటే యాన్యువల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ మల్టిప్లైడ్ విత్ 1 + i. ఐ అంటే ఎంతనా, 0.05 సార్. 5% కాబట్టి 0.05, 10%. బట్ కానీ మనం 6 months సార్. ఎస్ సార్. హోల్ పవర్ n ఎన్ని, n 5 సార్. 5 ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి 5 డివిజన్ 0.05 into 0.05 multiplied with 1 plus 0.05 whole power n. yes sir. Sorry, ఇది ఫార్ములా ఇంకోటి ఏదో మర్చిపోయాను. 1 plus whole power n minus 1 కదా, yes sir. అంతేనా, అంతే సార్. 1 plus whole power n minus 1 by i into 1 plus whole power n. సో క్యాలిక్యులేట్ చేయడానికి క్యాలిక్యులేటర్ లో 1 plus i అంటే 1.05 into 5 times చేయి. క్యాలిక్యులేటర్ లో చేయనా, yes. -1 చేసిన తర్వాత 0. ఎంత వచ్చిందమ్మా, -1 చేసిన తర్వాత 0.27 628 ఓకే డివిజన్ 0.06 into 0.05 చేయి. ఒక 3 digits చాలండి. సో 6000 into
వాల్యూ ఎంత వస్తుంది 0.27628 డివిజన్ 0.0638 25977. into 6000 వాల్యూ వేస్తే డైరెక్ట్ గా 2598 వస్తుంది అప్రాక్సిమేట్ వాల్యూ. Yes, sir. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే దాని యొక్క క్యాష్ ప్రైస్ అదే వచ్చిందా లేదా? వచ్చింది సార్. అప్రాక్సిమేట్ వాల్యూ 25977 వచ్చింది. మనకి ఎంత వచ్చింది 980 వచ్చింది అంతే. నాకు కూడా 77 వచ్చింది సార్. పాయింట్స్ తీసుకున్నాను. పాయింట్స్ కరెక్ట్ గా తీసుకుంటే 77 వచ్చేస్తుంది. అది ఏమీ కాదు. Yes, sir. ఓకేనా? Yes, sir. సో మొత్తానికి ఈ 25,977 ని డైరెక్ట్ గా క్యాష్ ప్రైస్ కనుక్కోవడానికి మనం ఏ ఫార్ములా ఉపయోగించవచ్చు? Present value of annuity. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ కాన్సెప్ట్ అప్లై చేసి ఆ ఫార్ములా ద్వారా డైరెక్ట్ గా క్యాష్ ప్రైస్ ని కనుక్కోవచ్చు. కానీ దీనిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ మెథడాలజీలో ఈ మెథడ్ వల్ల ఏ పీరియడ్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేసామని తెలియదు. మళ్ళీ ఏం చేయాలి? ఖచ్చితంగా మళ్ళీ చేయాలి మళ్ళీ సార్. ఇప్పుడు క్యాష్ ప్రైస్ కాబట్టి ఫ్రంట్ నుంచి కట్టుకుంటూ వచ్చేసి ఎస్ సార్. రైట్ నా ఇంట్రెస్ట్ ఫ్రంట్ నుంచి కట్టుకుని వచ్చి అంటే లైక్ స్టార్టింగ్ లో ఫస్ట్ కేసు చేసాం కదా, ఆ కేసు ప్రకారం ఏదైతే టేబుల్ చేసామో ఆ టేబుల్ చేసుకుంటూ వచ్చేసి. కానీ యూజ్ ఉందా దీనివల్ల? టైం వేస్ట్ కానీ మనకు ఉపయోగం ఉందా? క్యాష్ ప్రైస్ కట్టాలి, టేబుల్ కట్టాలి. సో దాని గురించి డైరెక్ట్ గా రివర్స్ వర్కింగ్ మెథడ్ లో టేబుల్ కట్టుకుంటే చాలా కదా. ఈ రివర్స్ వర్కింగ్ మెథడ్ లో ఇప్పుడు ఈ సమ్ సాల్వ్ చేసాం కదా, ఈ ఇలిస్ట్రేషన్ డైరెక్ట్ గా రివర్స్ వర్కింగ్ మెథడ్ లో చేసుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీగా నాకు క్యాష్ ప్రైస్ వచ్చేస్తుంది, ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా తెలుస్తుంది. అంటే క్వశ్చన్ లో ఎప్పుడైనా ఓన్లీ క్యాష్ ప్రైస్ ఒక 3 మార్క్స్ 4 మార్క్స్ అడిగాడు అనుకో, అప్పుడు ఏం చేయొచ్చు? డైరెక్ట్ ఫార్ములా ఉపయోగించుకొని డైరెక్ట్ కనుక్కుంటే చాలా హ్యాపీ. లేదు క్వశ్చన్ లో ఇంట్రెస్ట్ టేబుల్ కూడా చేయమన్నాడు అనుకో, అప్పుడు ఈ ఫార్ములా కన్నా ఏ బెటర్? టాబులర్ ఫార్ములా మనం చేసుకోవడం చాలా బెటర్. ఓకేనా? సో మొత్తానికి యాన్యుటీ కాన్సెప్ట్ అయితే కొత్తది అయితే కాదు. రైట్? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ మనకంట. యాన్యుటీ టేబుల్ కాన్సెప్ట్ మీద ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 ఉంది, దీన్ని సాల్వ్ చేద్దాం. రమ్య సార్. రమ్య సమ్ చేద్దామా? yes sir. On 1st April 2011, a manufacturing company buys an high purchase system and machinery for 90,000. Payable in 3 equal installments, combining principal and interest. The rate of interest is 5% per annum. Calculate the amount of cash price and interest. Assume the present value of annuity for 1 rupee of 5% is 2.723. Annuity factor value కూడా వాడు ఇచ్చేసాడు. yes sir. yes sir. క్వశ్చన్ లో మనకి హైయర్ ప్రైస్ ఇచ్చాడు, 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు. 90,000 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్, ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 30,000 sir. 30,000. So installment is 30,000. So interest rate is 5%. 5% per annum. సో ఈ రెండు తెలిస్తే డైరెక్ట్ గా మనం ఫార్ములా ద్వారా క్యాష్ ప్రైస్ కనుక్కోగలమా లేదా? yes sir. మళ్ళీ అడుగుతుంది కూడా నేను క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ క్యాష్ ప్రైస్ అండ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అన్న టోటల్ ఇంట్రెస్ట్ అని అడిగాడు. ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ టేబుల్ తయారు చేయాలి. క్యాష్ ప్రైస్ కనుక్కొని టేబుల్ తయారు చేయాలి. దాని బదులు రివర్స్ వర్కింగ్ మెథడాలజీ ద్వారా డైరెక్ట్ గా చేసేయచ్చు. yes sir. అప్పుడు దానిలో క్యాష్ ప్రైస్ వచ్చేస్తుంది, ఇండివిజువల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. లేదు ఇదే క్వశ్చన్ లో ఓన్లీ టోటల్ ఇంట్రెస్ట్ క్యాష్ ప్రైస్ అనుకున్నాను, అప్పుడు హ్యాపీగా ఏ మెథడాలజీ వాడచ్చు? యాన్యుటీ మెథడ్ యూస్ చేయొచ్చు. దాని ఫార్ములా ద్వారా చెప్పడానికి ట్రై చేయండి. 30,000 ఇంటూ 1 ప్లస్ ఐ ఎంత అనేసాడు? 0.05. ఇయర్లీ కాబట్టి అలా ఉంచొచ్చు. పర్సెంటేజ్ డివైడ్ బై 2 చేయవలసింది. హోల్ పవర్ ఎన్ని ఇన్స్టాల్మెంట్స్? 3 sir. హోల్ పవర్ 3 minus 1 by -1 divided by 0.05 into 1 plus 0.05 whole power 3. ఇప్పుడు నువ్వు కష్టపడి ఇదంతా కట్టవసరం లే, ఈ వాల్యూ అంతా కూడా వాడే ఇచ్చాడు. అస్యూమ్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాంటీ ఫర్ 1 రూపీ ఫర్ 3 years ఈస్ 2.723. ఈ వాల్యూ అంతా ఆడే ఇచ్చాడు నా. yes sir. సో 3,000 into 2.723 యాన్యుటీ వాల్యూ. దీన్ని యాన్యుటీ వాల్యూ అని అంటాం, అవునా కదా? yes sir. సో ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ యొక్క సమ్ వస్తుంది అన్న, అవునా కదా? ఇది yes sir. ఇదంతా మనం ఆల్రెడీ ఫౌండేషన్ లెవెల్లో డిస్కస్ చేసాం. ఎవరికైనా డౌట్ ఉంటే దయచేసి అది తీసుకుని చూడొచ్చు. 81,690 sir. 8,619 30,000 sir. 30 ఓకే ఓకే 81,690.
Yes, sir. సో ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అన్నప్పుడు ఇది క్యాష్, ఇదేమో క్యాష్ ప్రైస్, 90,000 ఏమో హైయర్ ప్రైస్. సో డిఫరెన్స్ ఏంటి? Interest, sir. 8,310. అంతే, 8,310 ఇంట్రెస్ట్. అయిపోయింది సమ్మ. Yes, sir. ఇదిగోనా, రైట్? Yes, sir. ఏమైనా డౌట్ ఉందమ్మా దీనిలో? No, sir. రైట్, థ్యాంక్ యూ. సో కేస్ 3 అన్నది, కేస్ 3 ఏంటన్నది, ఇన్ కేస్ ఆఫ్ annuity the cash price can be calculated using annuity formula, present value of annuity regular formula. ఓకేనా? సో కేస్ 2 కేస్ 3 సేమ్ థింగ్. దట్ మీన్స్ క్యాష్ ప్రైస్ ఎవడు ఏమిస్తానా, ఇన్స్టాల్మెంట్స్, ఇంట్రెస్ట్ రేట్ అండ్ Down payment. డౌన్ పేమెంట్ ఆర్ గివెన్. క్యాష్ ప్రైస్ నాట్ టు బి గివెన్. సో అలాంటి కేసులో మనం ఏం చేసినా 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. కేస్ 2 ఒక మెథడాలజీ, కేస్ 3 ఒక మెథడాలజీ. కేస్ 2 మెథడాలజీ ఏంటి? రివర్స్ వర్కింగ్ మెథడాలజీ. కేస్ 3 ఏంటన్నా ఇక్కడ అనలిటిక్ టేబుల్ మెథడాలజీ. ఓకేనా? Yes, sir. రైట్, థ్యాంక్ యూ. ఇంకా మనకి లాస్ట్ అండ్ ఫైనల్ అన్న లాస్ట్ కేస్ సి కేస్ గురించి డిస్కస్ చేద్దాం. వెంకటలక్ష్మి. Yes, sir. When the cash price and the amount of installments are given, cash price and installments రెండు ఇచ్చారు, Yes, sir. but the rate of interest is not given. ఇప్పుడు మనం ఊహించుకో, టేబుల్ ఆలోచించు. టేబుల్లో సో క్యాష్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ క్యాష్ ప్రైస్ అనేది ఇచ్చేస్తే, ఇన్స్టాల్మెంట్స్ చెప్పేస్తే నాకేం తెలుస్తుంది? Cash price. ఆ ఇన్స్టాల్మెంట్ యొక్క టోటల్ కి క్యాష్ ప్రైస్ కి ఉన్న డిఫరెన్స్ ఇంట్రెస్ట్, టోటల్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది కావాలంటే. అంతే కదా? Yes, sir. ఇన్స్టాల్మెంట్స్ యొక్క టోటల్ హైర్ ప్రైస్ కదా. Yes, sir. హైర్ ప్రైస్ కి క్యాష్ ప్రైస్ కి డిఫరెన్స్ ఏంటి? High price. హైర్ ప్రైస్ కి క్యాష్ ప్రైస్ కి డిఫరెన్స్ ఏంటి? ఇంట్రెస్ట్. Yes. మళ్ళీ ఒకసారి, స్టార్టింగ్ ఇనిషియల్ వాల్యూ క్యాష్ ప్రైస్ లోనా, ఇన్స్టాల్మెంట్స్ అన్ని ఇచ్చేసాడు, Yes. ఇన్స్టాల్మెంట్స్ అన్ని కలుపుకుంటూ వచ్చేది ఏంటి? హైర్ ప్రైస్. హైర్ ప్రైస్ కి క్యాష్ ప్రైస్ కి డిఫరెన్స్ ఏంటి? ఇంట్రెస్ట్. Interest. కానీ టోటల్ Yes, sir. ఇంట్రెస్ట్, టోటల్ ఇంట్రెస్ట్ అది. మరి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కావాలంటే నేను ఏం చేయాలి? ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ కావాలంటే క్యాష్ ప్రైస్ మీద నేను ఆ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ అప్లై చేయాలి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ మీద. Yes. కానీ ఆ టేబుల్ ఇప్పుడు నేను తయారు చేయగలనా? ఈ కేసులో తయారు చేయగలనా? కేస్ 4 Annuity. చెప్పనా? Sir. చెప్పు వెంకటలక్ష్మి, చెప్పు, పర్వాలేదు. వెంకటలక్ష్మి, నా వాయిస్ వస్తుందా? Yes, sir. చెప్పు నాన్న, ఏంటి ఏదో చెప్తున్నా? ఏం చెప్పట్లేదు. ఓకే, రైట్, ట్రై చేయి. ఏంటి నేను అడుగుతున్న క్వశ్చన్ ఇప్పుడు, ఇలాంటి టైంలో టేబుల్ తయారు చేయాలంటే క్యాష్ ప్రైస్ కావాలి, దాంతోపాటు ఏం కావాలి? ఇంట్రెస్ట్ రేట్ కావాలి. Interest rate. ఇప్పుడు Yes, ఫర్ sir. ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 4 నీకు ఎప్పుడు డౌట్ వచ్చా వెంటనే ఇలిస్ట్రేషన్ వెళ్ళిపో. ఇప్పుడు చూడు, ఇక్కడ నాకు క్యాష్ ప్రైస్ ఉందా, డౌన్ Yes, పేమెంట్ sir. ఉందా, Yes, sir. రిమైనింగ్ క్యాష్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ? Sir, 58,370. 58,378. Yes, ఎప్పుడు sir. ఇంట్రెస్ట్ అనేది ఆ ప్రిన్సిపల్ మీద కదా కట్టాలి. Yes. Yes, దీని sir. మీద అవుట్ స్టాండింగ్ మీద కడితే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చింది, ఇన్స్టాల్మెంట్ లోంచి ఇంట్రెస్ట్ చేస్తే ప్రిన్సిపల్ వచ్చింది, ఇది ఓవరాల్ ప్రిన్సిపల్ నుంచి ప్రపోర్షనల్ ప్రిన్సిపల్ తీస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ లో దాని మీద ఇంట్రెస్ట్ కట్టాలి, అవునా కదా? Sir. వినబడుతుందా? Sir, voice. రైట్, వాయిస్ బ్రేక్ అవుతుంది. రైట్, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా విన్నాను. Yes, sir. ఇప్పుడు వినబడుతుంది కదా? Yes, sir. రైట్. సో ఎప్పుడు కూడా మనం ఇంట్రెస్ట్ అనేది దేని మీద కట్టాలి? ప్రిన్సిపల్ మీద. Outstanding amount. అవుట్ స్టాండింగ్ దీని మీద ఇంట్రెస్ట్ కట్టి ప్రపోర్షనేట్ ఇన్స్టాల్మెంట్ లోంచి ఇంట్రెస్ట్ మైనస్ చేస్తే ప్రపోర్షనేట్ ప్రిన్సిపల్ తెలుస్తుంది, అవుట్ స్టాండింగ్ లోంచి ప్రిన్సిపల్ పేమెంట్ తీస్తాం కాబట్టి రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ తెలుస్తుంది. అంతేనా కదా? Yes, sir.
అంటే ఎవ్రీ ఇయర్ నాకు ఇంట్రెస్ట్ కట్టాలి అంటే నాకు ఏమేమి డేటా ఉండాలి? ఇప్పుడు ఈ టేబుల్ ఫిల్ చేయాలంటే నాకు ఉండాల్సిన డేటా అవుట్స్టాండింగ్ అమౌంట్ కావాలి సార్. ఆ ప్రిన్సిపల్ వాల్యూ కావాలి, క్యాష్ ప్రైస్ కావాలి, ఇంకేం కావాలి? ఇంకా ఏముంటే ఇది టేబుల్ తయారు చేయగలం? ప్రిన్సిపల్ వాల్యూ, క్యాష్ ప్రైస్, ఇన్స్టాల్మెంట్, ఇంట్రెస్ట్ రేట్, 3 విషయాలు. ఎస్ కేస్ సార్. 1 హెడ్డింగ్ పెట్టాం, రైట్? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్యాష్ ప్రైస్, ఇన్స్టాల్మెంట్, ఇంట్రెస్ట్ వాల్యూ, ఇంట్రెస్ట్ రేట్. ఎస్ ఇవి 3 ఉంటేనే నువ్వు టేబుల్ తయారు చేయగలవు. ఎస్ సార్. మళ్ళీ ఒకసారి చెప్పు, ఏంటో 3 పాయింట్స్? క్యాష్ ప్రైస్, ఇన్స్టాల్మెంట్, ఇంట్రెస్ట్ రేట్. కదా, క్యాష్ ప్రైస్ ఉంటేనే ఇంట్రెస్ట్ దాని మీద క్యాలిక్యులేట్ చేసి ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. ఆ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ లోంచి మైనస్ చేస్తే ప్రిన్సిపల్ తెలుస్తుంది, ఆ ఇయర్ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ని క్యాష్ ప్రైస్ నుంచి మైనస్ చేస్తే నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ తెలుస్తుంది ఎస్ సార్. కదా. కాబట్టి క్యాష్ Yes, ప్రైస్ sir. కావాలి, ఇన్స్టాల్మెంట్ కావాలి, ఇంట్రెస్ట్ కావాలి. క్యాష్ ప్రైస్ తెలియలేదు అనుకో, అప్పుడు కేస్ 2, కేస్ 3 లాస్ట్ నుంచి వర్కింగ్ చేస్తాం. రివర్స్ వర్కింగ్ చేసి కనుక్కుని క్యాష్ ప్రైస్ కనుక్కోవచ్చు, ఒక మెథడాలజీ. 2 లేదు, ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ గా ఉందనుకో, యానిటీ అప్లై టేబుల్ ద్వారా క్యాష్ ప్రైస్ డైరెక్ట్ గా కనుక్కుని ఇదే టేబుల్ మళ్ళీ ఫిల్ చేయొచ్చు. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. ఇవి 3 కేసులు ఇప్పటిదాకా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఈసారి క్వశ్చన్ లో క్యాష్ ప్రైస్ ఇస్తున్నాడు. ఏమో వెంకటలక్ష్మి, వింటున్నాను సార్. ఈసారి క్వశ్చన్ లో, ఈసారి కేసులో క్యాష్ ప్రైస్ ఇస్తాడంట, ఇన్స్టాల్మెంట్ ఇస్తాడంటే ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడంట. ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వకపోతే ఇంట్రెస్ట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయగలం? పాయింట్ అర్థమైందా? ఎస్ సార్. మరి ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇంకొక టెక్నిక్ కావాలి కదా మరి. ఎస్ సార్. నెక్స్ట్ కేసు అదే, క్యాష్ ప్రైస్ ఇచ్చాడు, ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చాడు, కానీ ఏమి ఇవ్వలేదు, ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వలేదు. ఇంట్రెస్ట్ రేట్. ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వకుండా నేను ఇంట్రెస్ట్ ని కనుక్కోగలనా? నో సార్. నో కదా, అంతే కదా, ఎస్ సార్. నేనా కదా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ ని డీల్ చేయడానికి మనం ద కాన్సెప్ట్ ఆఫ్ యాన్యుటీని మళ్ళీ అప్లై చేయడానికి ట్రై చేయొచ్చు. యాన్యుటీ అనొచ్చు, లేదా రెగ్యులర్ టేబుల్ కూడా మనం ఉపయోగించవచ్చు. దీన్నే మనం అంటున్నా డిస్కౌంటింగ్ టేబుల్ అంటాం. సో దీనిలో చాలా మంది ఆల్రెడీ సిఏ ఇంటర్ గ్రూప్ 2 వినుంటే క్లాసెస్, దానిలో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ లో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ అప్లై చేసాం, రైట్? ఇప్పుడు దాని గురించి ఒకసారి మళ్ళీ మనం అప్లై చేయాలి. సో ఆ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం, రైట్? సో వెంకటలక్ష్మి, నువ్వు ఎఫ్ఎం ఫినాన్షియల్ మేనేజ్మెంట్ క్లాసెస్ విన్నావా? విన్నాను సార్. రైట్, అయితే సరే. అయితే సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5 చదివి, సో దాని దీనిలో ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం. ఎస్ సార్. రైట్, క్వశ్చన్ చదువుతున్నా. ఇలిస్ట్రేషన్ నెంబర్ 5, కేస్ 4 హెడ్డింగ్ పెట్టుకొని, ఏంటా కేస్ 4? If cash price is given, interest installment is given, rate of interest is not given. అంతేనా? Illustration number 5. Happy Valley Florist Limited acquired a delivery van on hire purchase system on 1/4/2011 from Ganesh Enterprise. The terms: hire price 1 lakh 80, hire price, down payment 30, installments payable after every year. Different same installments, different installments ఉన్నాయా? Different installments. Cash price of the van is 1 lakh 50. You are required to calculate the total interest. Total interest ఎంత అన్న? Total interest 30,000 sir. 1,80,000 minus 1 lakh. High Cash purchase price 1 lakh minus 50. cash. Higher price 1 lakh 80. High. Yes అంతే sir. కదా? 1 lakh. Yes sir. Interest include in each installment. ఇది చెప్పగలమా? చెప్పలేం. చెప్పొచ్చు.
ఇది చెప్పాలంటేనే ఇప్పుడు ఈ టెక్నిక్ అప్లై చేయాలి. ఈచ్ ఇన్స్టాల్మెంట్ లో ఉన్న ఇంట్రెస్ట్ ఎలా చెప్పగలం? ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాడు క్వశ్చన్ లో, ఇవ్వలేదు సార్. రైట్. ఈ కాన్సెప్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కూడా ఒక సెంటెన్స్ రాసొచ్చి ఉన్నాను. ఇన్స్టిట్యూట్ వాడు చెప్తున్నాడు, ఫర్ డీటెయిల్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ IRR, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. విన్నావా ఈ పేరు? విన్నాను సార్. స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిఫర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్టడీ మెటీరియల్ అన్నాడు. అంత ఎక్కడ అవుతుంది కదా. సో మీకు ఆల్రెడీ FM లో కొంత ఐడియా ఉంటే వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ IRR? ప్రెసెంట్ వాల్యూ. Right. First thing, what is meant by cash price in account in mathematical language lo, mathematical terminology lo, cash price ante ఏంటన్నది? Cash price is the present value. ఓకేనా? Yes sir. ఇప్పుడు నేను ఒక అసెట్ ని కొన్నప్పుడు Yes sir. ఇప్పుడు పే చేస్తే దాని వాల్యూ ఏంటన్నా? క్యాష్ ప్రైస్. Cash price. Yes sir. దాని నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ని నువ్వు కౌంట్ చేసి ఉంటావు ప్రెసెంట్ వాల్యూ క్యాలిక్యులేషన్ లో, నెట్ ప్రెసెంట్ వాల్యూ క్యాలిక్యులేషన్ లో. దాని Yes, నుంచి sir. నాకు బెనిఫిట్స్ కానీ దానికి సంబంధించిన పేమెంట్స్ కానీ ఫ్యూచర్ లో జరుగుతున్నాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, ఈ 1,80,000ని 1,50,000తో కంపేర్ చేయొచ్చు అసలు? చేయకు. 1,80,000ని 1,50,000తో కంపేర్ చేయొచ్చా? ఇది క్వశ్చన్. చేయకూడదు సార్. ఎందుకు చేయకూడదు? బికాస్ ఇది ప్రెసెంట్ వాల్యూ అండ్ 1 lakh వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్టేనా? ఇది ఇప్పుడు వాల్యూ, ప్రెసెంట్ వాల్యూ. 1,80,000 అనేది ఫ్యూచర్ లో నేను పే చేసేటువంటి వాల్యూస్ డిఫరెంట్ ఇయర్స్ లో. ఇయర్ 1 లో 50, ఇయర్ 2 లో 50, ఇయర్ 3 లో 30, ఇయర్ 4 లో 20, అలా 1,50,000 ప్లస్ డౌన్ పేమెంట్ ఇమీడియట్ గా ఒక 30, ఇలా డిఫరెంట్ పేమెంట్స్ డిఫరెంట్ డేట్స్ లో చేసిన వాల్యూ 1,80,000. మరి 1,80,000కి 1,50,000కి ఉన్న టైం నే, ఈ గ్యాప్ నే మనం అంటామన్నా టైం వాల్యూ అని అంటాం, టైం గ్యాప్ అని అంటాం. Yes sir. ఈ టైం గ్యాప్ కి ఎఫెక్ట్ ఏంటన్నా? డిఫరెన్స్ ఏంటి? Interest. కదా. Yes sir. ఇప్పుడు నేను కంపేర్ చేయాలి అనుకుంటే రెండు సేమే, రైట్ అన్న? ఈ డిఫరెన్స్ Yes, sir. ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు నేను కనుక్కోవాలి. Yes sir. ఆ ఇంట్రెస్ట్ రేటు ఎక్కడైతే తీసుకుంటామో అక్కడ రెండు వాల్యూస్ ఏమవుతారన్నా? ఈక్వల్ అవుతాయి. దీని Yes, ప్రెసెంట్ sir. వాల్యూ, దాని యొక్క ఫ్యూచర్ వాల్యూ రెండు కూడా ఒక డిస్కౌంటింగ్ రేట్ దగ్గర ఏమవుతారన్న? అవి ఈక్వల్ అవుతాయి. సో ఆ కాన్సెప్ట్ మనం Yes, అంటాం కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అని అంటాం. Yes sir. ఓకేనా? సింపుల్ లాజిక్, జాగ్రత్తగా చెప్తాను నేను. నా దగ్గర 1 రూపీ ఉంది అన్న, Yes sir. 1 year ఇన్వెస్ట్ చేశాను అనుకో. 1 year ఇన్వెస్ట్ చేసాక దాని వాల్యూ ఎంత అవుతుందని అట్ ది రేట్ ఆఫ్ 10% ఇంట్రెస్ట్ రేట్ దగ్గర. Sir. నా దగ్గర ఒక 1 రూపీ ఉంది, తీసుకెళ్లి బ్యాంక్ లో వేసాను. 10% ఇంట్రెస్ట్ ఇస్తాను అది బ్యాంకు 1 year కి. 1 year తర్వాత Yes. నా అమౌంట్ ఎంత? 1.1. 1 పాయింట్, అంతేనా? Yes sir. రైట్. సో దీన్ని ఏమంటాం అంటే ప్రెసెంట్ వాల్యూ అంటాం. దీన్ని ఏమంటానన్న? ఫ్యూచర్ వాల్యూ అంటాం. Sir. మా టెర్మినాలజీ 1 రూపీని ఏమంటాం? ప్రెసెంట్ వాల్యూ. Present value. 1.1 ఏమంటాం? 1 point. Future value. ఫ్యూచర్ వాల్యూ అంటాం. మా వింటున్నావా జాగ్రత్త వెంకటలక్ష్మి? వింటున్నాను సార్. అప్పుడు జాగ్రత్తగా నేను ఇంకొక టెర్మినాలజీ నేర్పిస్తాను. 1 Yes, రూపీ sir. 1.1 అయింది కదా, Yes sir. పెరిగిందా తగ్గిందా? పెరిగింది సార్. ఎందుకు పెరిగింది? ఇంట్రెస్ట్ యాడ్ అయింది కాబట్టి. సో దీన్ని మనం అంటాం కంపౌండింగ్ అంటాం. Yes sir. వాల్యూ పెరిగితే దాన్ని ఏమంటాం? కాంపౌండింగ్ అంటాం. Compounding. Yes Right? sir. ఈ 1.1 1 year తర్వాత కదా నాన్న. Yes sir. దీనికి 1 year బిఫోర్ వాల్యూ ఎంత అని అడిగితే అప్పుడు 1.1 లో నుంచి ఇంట్రెస్ట్ తీసేస్తే వస్తుంది. కదా 10% ఇంట్రెస్ట్ రేట్ ని రివర్స్ వర్స్ చేస్తేనే కదా వస్తుంది అది. సో దీన్ని మనం అంటాం డిస్కౌంటింగ్ అంటాం. ఫస్ట్ టెర్మినాలజీ అర్థమైందా? Yes sir. 1 రూపీని ఏమంటాం? Present value. 1.1 ఏమంటాం?
Future value. 1 రూపీ కంపౌండింగ్ చేయడం ద్వారా 1 ఇయర్ తర్వాత 1.1 అవుతుంది. Yes, sir. 1 ఇయర్ తర్వాత వచ్చే 1.1 ని డిస్కౌంటింగ్ చేయడం ద్వారా ఇయర్ బిగినింగ్ దాని వాల్యూ 1 రూపీ అవుతుంది. Yes, sir. 1 రూపీ ఇప్పుడు వాల్యూ అన్నా 1 ఇయర్ తర్వాత 1.5 వాల్యూ అన్నా ఒకటే. ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఇస్ 10%. Yes, sir. ఓకేనా? Okay, sir. ఈ పాయింట్ నీకు అర్థమైందా? అర్థమైంది సార్. రైట్ మ్యామ్. నేను ఇప్పుడు నిన్ను క్వశ్చన్ అయితే నీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ ఎక్స్టెండ్ చేస్తాను. కాన్సన్ట్రేట్ చెయ్యి. Yes, sir. నేను ఇప్పుడు ఇంకో 1 ఇయర్ పాటు ఇన్వెస్ట్ చేశాను. ఇంకో 1 ఇయర్. ఓకేనా? 1 more year. సేమ్ 10% per annum. సో 1.1 మీద 10% అంటే ఎంత? 1.21. 1.1 మీద 10% అంటే 0.11 ఇంట్రెస్ట్. అది కూడా యాడ్ అయితే 1.21 ఫ్యూచర్ వాల్యూ. ఓకేనా? Yes, sir. అప్పుడు నేను క్వశ్చన్ ఏం అడుగుతున్నానంటే 1.21 అనేది 1 తో కంపేర్ చేయాలంటే 1.21 ని ఎన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకురావాలి? 2 years. 2 years. తీసుకొస్తే it should be equals to 1 rupee. Yes, sir. Only when it is interest rate is 10%. అవునా? Yes, sir. పాయింట్ ఇది క్లియర్ అయినా? Yes, sir. ఇప్పుడు 1.1 ని ఎన్ని ఏళ్ళు వెనక్కి తీసుకొస్తే 1 రూపీ అవుద్ది? 1 year. 1 ఇయర్ డిస్కౌంటింగ్ చేస్తే 1 రూపీ అవుద్ది. అదే 1.21 ఎన్ని ఏళ్ళు డిస్కౌంటింగ్ చేస్తే 1 రూపీ అవుద్ది? 2 years. 2 ఇయర్స్ డిస్కౌంటింగ్ చేస్తే 1 రూపీ అవుద్ది. పాయింట్ అర్థమవుతుందా? Yes, sir. అంటే 1 రూపీ వేరు 1.21 వేరు కాదు. 1 రూపీయే 2 ఇయర్స్ పాటు ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి 1.2 అయింది. ఆ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంతనా? 10%. 10%. అప్పుడు నేను క్వశ్చన్ ఇదే పాయింట్ తీసుకొచ్చి నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఇక్కడ. ఓకే, నీ క్వశ్చన్ లో Yes, sir. రైట్. క్వశ్చన్ లో అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్ వాల్యూ ఎంతనా? Initial value క్యాష్ ప్రైస్ ఎంత? 1,50,000. అంటే దీని మీద కూడా సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్ అయితేనే కదా ఆ వాల్యూ ఎంత అయింది? Sir. ఇప్పుడు 1 రూపీ ఉందా? Yes, sir. సమ్ ఇంట్రెస్ట్ రేట్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి ఎంత అయింది? 1.1. అయ్యిందా? Yes, sir. ఇప్పుడు 1,50,000 కూడా సమ్ ఇంట్రెస్ట్ యాడ్ అయితేనే కదా నేను ఫ్యూచర్ లో దాని ఇంట్రెస్ట్ తో కలిపి రీపేమెంట్ చేస్తున్నాను. Yes, sir. సో ఆ ఇంట్రెస్ట్ ఎంత అయితే నేను యాడ్ చేస్తున్నానో యాడ్ చేసిన తర్వాత వాల్యూ ఎంత? క్వశ్చన్ ఎంత ఇచ్చాడు? ఆ క్వశ్చన్ లో ఇచ్చిన వాల్యూ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంతనా? 50,000. 50,000 ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఉంది సార్. ఇప్పుడు నేను దీనిలో ఎన్ని ఏళ్ళ ఇంట్రెస్ట్ ఉంది? 1 ఇయర్ కదా కంప్లీట్ అయింది. Yes, sir. 1 year interest. అంటే దీన్ని నేను 1 ఇయర్ వెనక్కి తీసుకొచ్చాను అనుకో 50,000 ని 1 ఇయర్ బ్యాక్. Yes, sir. ఇట్ విల్ బి ఈక్వల్స్ టు Present value of 50,000. 50,000. Yes, sir. ఓకే, 30,000 ఉంది అనుకో. దీన్ని నేను 2 ఇయర్స్ వెనక్కి తీసుకొచ్చాను అనుకో. Yes, sir. Present value of 50,000 by discounting 2 years back. Yes, sir. 30,000 ఎన్ని ఏళ్ళు డిస్కౌంటింగ్ వెనక్కి తీసుకురావాలి? 3 years. 3 years. 20,000 ని 4 years. ఇలా తీసుకొచ్చి ఇవన్నిటిని కలిపేసాను అనుకో. ఈ వాల్యూ ఏ ఇయర్ వాల్యూ? 4 years. ఫస్ట్ ఇయర్ అమౌంట్ 1 ఇయర్ First తీసుకొచ్చిన తర్వాత ప్రెసెంట్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇయర్స్ పెడతా నీకు అర్థం వచ్చు. ఇది 2012 అనుకో, 13 అనుకో, 14 అనుకో, 15 అనుకో. ఓకేనా? Yes, sir. 2012 ఎండింగ్ కి 50,000 అయితే బిగినింగ్ అంటే ఏ ఇయర్? Sir, beginning ante 2012. 12 First బిగినింగ్ అను లేదా 11 ఎండింగ్ అను ఏదైనా పర్వాలేదు. Yes, sir. 12 బిగినింగ్ కదా ఫర్ ఎగ్జాంపుల్. Yes, sir. ఓకే, ఆ సెకండ్ ఇన్స్టాల్మెంట్ 2 ఇయర్స్ వెనక్కి తీసుకొస్తే 2012 beginning. బిగినింగ్. Yes, sir. ఏమైనా డౌట్ ఉందా? Doubt time లేదు sir. ఆ 30,000 ని 3 ఇయర్స్ వెనక్కి తీసుకొస్తే అది కూడా 2012 beginning. 20,000 ని 4 ఇయర్స్ వెనక్కి తీసుకొస్తే 2012 beginning. అంటే నేను అన్ని కూడా ఒక డేట్ కి తీసుకొచ్చాను అంతేనా అర్థం? Yes, sir. ఏంటి ఆ డేట్? 2012 beginning. వాట్ ఈస్ 2012?
బిగినింగ్ present, ఇప్పుడు నేను వెళ్ళి ఆ అసెట్ ని కొనుక్కుంటే నాకు ఇచ్చే వాల్యూవే కదా. yes sir, ఆ వాల్యూ పేరు ఏంటి? present value of ఇన్స్టాల్మెంట్స్ కదా. yes sir, ఆ ప్రెసెంట్ వాల్యూ ఏంటి ఇక్కడ? 1,50,000. 1,50,000, yes sir, అయితే నేను ఎంత అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ దగ్గర డిస్కౌంటింగ్ చేయాలో నాకు తెలియదు. అది తెలుసుకోగలిగితే సమ్ అయిపోయింది, అంతేనే కదా. yes sir, ఆ వాల్యూ కరెక్ట్ గా వస్తే అప్పుడు ఆటోమేటిక్ ఇట్ విల్ బి ఈక్వల్ టు 1,50,000. yes sir, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలి. అది కనుక్కుంటే ఇంట్రెస్ట్ టేబుల్ తయారు చేయొచ్చు. ఓకేనా? yes sir, అర్థమైందా? అర్థమైంది sir, అప్పుడు అదే చేయబోతున్నాం. దీన్ని ఐఆర్ఆర్ కాన్సెప్ట్ అని అంటాం. yes sir, ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర ప్రెసెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు డిస్కౌంటెడ్ వాల్యూస్ ఆఫ్ ది ఫ్యూచర్ వాల్యూస్. రైట్. సో ఫ్యూచర్ వాల్యూస్ ని డిస్కౌంటింగ్ చేస్తే దాని ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చి కంపేర్ చేస్తే ఆ రెండు ఈక్వల్ అయ్యాయి అనుకున్నా ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎర్నింగ్ అని అర్థం. అదే ఇంట్రెస్ట్ ఎర్నింగ్ అని అర్థం. yes sir, ఇప్పుడు నేను అదే కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేశానే అనుకో. ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొద్దు. yes sir, మన క్వశ్చన్ లో అమౌంట్స్ ఇచ్చాను నాన్న. yes sir, ఇయర్, ఇన్స్టాల్మెంట్, ఈ రెండే కదా ఇచ్చాడు వాడు. yes sir, ఫస్ట్ ఇయర్ ఎండ్ నాన్న. ఓకేనా? ఫస్ట్ Yes, ఇయర్ ఎండ్ కి ఇన్స్టాల్మెంట్ ఎంత నాన్న? year end కి 50,000, 50,000 ఇన్స్టాల్మెంట్ నాన్న. ఏమైనా డౌట్ ఉందా దీనిలో? లేదు sir, సెకండ్ ఇయర్ ఎండ్ కి 50,000, ఓకే. థర్డ్ ఇయర్ ఎండ్ కి 30,000, 30,000. ఫోర్త్ ఇయర్ ఎండ్ కి 20,000, 20,000. ఇవే కదా నేను చేస్తున్న పేమెంట్స్, ఇన్స్టాల్మెంట్స్. yes sir, ఓకేనా? వీటన్నిటిని బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ కి తీసుకురావాలా? yes sir, కానీ ఇంట్రెస్ట్ రేట్ తెలుసా? తెలీదు sir, సో లెట్ us assume. రైట్ నా? అజ్యూమ్ చేసుకున్నాను నేను. అజంప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take some 10%. ఓకేనా? yes sir, ఒక 1 రూపీని 1 ఇయర్ వెనక్కి తీసుకురావాలంటే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 1, ఇప్పుడు ఇక్కడ ఉంది చూడు, 1.1 1 రూపీ అవ్వాలి కదా yes sir, 10% దగ్గర. yes sir, ఏం చేస్తే 1 రూపీ వస్తుంది అన్న 1.1? 1. sir, 1, ఏం చేస్తే 1 రూపీ వస్తుంది? 1.1 లోంచి 10% ఇంట్రెస్ట్ తీసేయాలి. అది ఎలా? 1/1 plus i, అంతే అంటే కదా, సింపుల్. 1/1 plus i whole power n. This is called discounting factor. yes sir, అంతేనా? yes sir, 1/1 plus a whole power n is a discounting factor. అదే నేను 1 plus a whole power n అంటే కాంపౌండింగ్ ఫ్యాక్టర్. compounding factor, yes sir, అర్థమవుతుందా? yes sir, సింపుల్. సో 1 చేస్తే డిస్కౌంటింగ్ రివర్స్ వాల్యూ వస్తుంది, 1 plus a whole power n చేస్తే కాంపౌండింగ్ ఫ్యూచర్ వాల్యూ వస్తుంది. yes sir, ఇప్పుడు మనకి ఫ్యూచర్ వాల్యూ తెలిసి వెనక్కి రావాలంటే నేనేం చేయాలి? డిస్కౌంటింగ్ చేయాలి. discounting charge, yes sir, ఓకేనా? ఇక్కడ అదే చేస్తాం, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. 10% చొప్పున డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఏం చేయాలి? 1 divided by 1 plus i and whole power 1 whole power n. yes sir, ఆ ఫస్ట్ ఇయర్ కి 1 ఇయర్ కదా n అంటే yes sir, 1 divided by 1.1 that equals to 0.909, 0.909. ఓకేనా? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. next, రైట్ నా? yes sir, సో 1.1 into 0.1909 is equals to 1 rupee. yes sir, రైట్. నెక్స్ట్ 2 ఇయర్స్ వెనక్కి తీసుకుంటే n plus 2 పెట్టింది 2 కదా, మరి 2 ఇయర్స్ వెనక్కి yes తీసుకురావాలి. sir, అంటే ఎలా వస్తుంది? 0.826, 1, 1 division 1.10 0.1, 0.826 826, 2 ఇయర్స్ బ్యాక్. 3 ఇయర్స్ కి వెళ్తే 0.751, 4 ఇయర్స్ కి వెళ్తే 0.683, ఓకేనా? ఇప్పుడు నేను అన్నిటినీ Yes, sir. వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను వాటిని ఏమంటాను? present values, 50,000 యొక్క 1 ఇయర్ బ్యాక్ ప్రెసెంట్ వాల్యూ ఎంత అవుతుంది? 0.909, 50,000 into 45,000, 0.909 45,450, 45,450. నెక్స్ట్ ఇది 50,000 into 0.826. 41,300, దీన్ని ఎన్నేళ్ళు వెనక్కి తీసుకొచ్చాను? 2 years, 2 ఇయర్స్. మీనింగ్ అర్థమవుతుంది కదా నాన్న? yes sir, 30,000 into 0.751. 22,530,
530. Right, next. 20,000 into 0.683. 13,660. Right now, వీటి యొక్క టోటల్ చూడు. One lakh 22,940. 1,22,940. 940. ఇది ఇప్పుడు ఈ అసెట్ ని నేను కొనాలనుకుంటే దాని వాల్యూ కదనా? Yes, sir. కానీ దీనిలో నువ్వు అబ్జర్వ్ చేస్తే డౌన్ పేమెంట్ పక్కన పెడితే డౌన్ పేమెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు వాల్యూ అది. దాన్ని రివర్స్ వర్కింగ్ చేయాలా? అవసరం లేదు. అవసరం లేదు. సో డౌన్ పేమెంట్ ని పక్కన పెట్టేస్తే ఆ క్యాష్ ప్రైస్ 150 కదా? Yes, sir. మైనస్ డౌన్ పేమెంట్ అంటే ఎంత అన్న? 1 lakh నేను అప్పు 50. తీసుకున్న వాల్యూ ఎంత? 150 లోంచి 30 ఇప్పుడు రీపే చేస్తాను కదా, నేను అప్పు తీసుకున్న వాల్యూ ఎంత? 150, sir. 150 లోంచి 30 డౌన్ పేమెంట్ చేస్తాను కదా. Yes, sir. 1 నేను lakh అప్పు ఎంత 20. తీసుకున్నాను? 1,20,000. Yes, sir. 150 minus 30 1,20,000 కదా? Yes, sir. కానీ నువ్వు అబ్జర్వ్ చేస్తే అప్పు తీసుకున్న వాడిని 10% చొప్పున రివర్స్ వర్కింగ్ చేస్తే ఎంత వచ్చింది? 1,22,940. ఇది 120కి ఈక్వలా? 120 కాదు. ఇది 1,22,940కి ఈక్వల్. Yes, sir. ఈ అమౌంట్స్ ని వెనక్కి తీసుకొస్తే అది 122,940కి ఈక్వల్, 1,20,000 కాదు కదా. Yes, sir. అంటే ఇది 10% కాదు ఆన్సర్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. Yes, sir. మరి ఇప్పుడు 10% ఇది కాకపోతే మరి ఏంటి అని అడిగితే, ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ రేట్ పెంచితే వాల్యూ తగ్గుతుందా, ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే వాల్యూ తగ్గుతుందా? Interest rate. రైట్, మళ్ళీ 50,000 వాల్యూ 1,22,940 అయింది అన్న. Yes, sir. 50,000 1 year అనకి, 50,000 2 years అనకి, 30,000 3 years అనకి, 20,000 4 years అనకి తీసుకెళ్తే నా వాల్యూ ఎంత అయింది ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ? 1,22,940. 1,22,940 అయ్యింది. కానీ నాకు యాక్చువల్గా ఎంత అవ్వాలి? 1,20,000. 1,20,000 అయితే ఆ ఇంట్రెస్ట్ రేట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. అదే నాకు కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ రేట్, అవునా కదా? Yes, sir. ఆ ఇంట్రెస్ట్ రేట్ ఉంటేనే కదా ఈ పేమెంట్లు చేయగలను. Yes, sir. ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు నాకు రావాలి అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని క్వశ్చన్ అడుగుతున్నాను. Interest rate ఎక్కువ ఉంటుంది, sir. ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది పెరిగితేనే కదా వాల్యూ ఇంకా తగ్గుతుంది. Yes, sir. అలా ఎంతవరకు తగ్గాలి? 1,20,000 వరకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 15% దగ్గర చెక్ చేస్తాను నెక్స్ట్ క్యాలిక్యులేషన్. Yes, sir. అక్కడ కూడా నేనేం కడతాను? Discounting factor. ప్రెసెంట్ వాల్యూ కడతాను. Yes, sir. సో 1/1.15 అంతేనా? Yes, sir. 0.869. 869. సో నెక్స్ట్ 0.756. 756. నెక్స్ట్ 0.657. 657. నెక్స్ట్ 0.571. 571. రైట్, మల్టిప్లై చేయను. 50,000 into 0.869 అలా అర్థమవుతుందా? Yes, sir. 43,450. 450. నెక్స్ట్ 37,800. 37,800. రైట్, నెక్స్ట్ Sir, అది 5. 19,000. ఏమైంది? No, sir. 19,710. 110. 110 Yes, sir. కాదా? Yes, sir. 657 ఇది 37. అదే అడిగాను, సార్. ఓకే, 1 సెకండ్. 1.15 57, సార్. అది 57. yes, sir. అప్పుడు 19,710 వస్తుంది, సార్. ఓకే, మార్చేసాను. ఓకేనా? yes, sir. 11,420. 11,420 టోటల్. 1,12,380. 1,12,380 అన్న. అంటే ఇంకా ఇంట్రెస్ట్ రేట్ ఏమైంది ఇప్పుడు? తగ్గిపోయింది. నాకు ఒక ఇంట్రెస్ట్ రేట్ దగ్గర ఈ ఇన్స్టాల్మెంట్స్ వాల్యూ వెనక్కి తీసుకొస్తే 1,20,000కి ఈక్వల్ అవ్వాలి. yes, sir. దాన్నే IRR, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, దాని బెనిఫిట్ ఈక్వల్ చేసే కాన్సెప్ట్ నాన్న.
Yes, sir. ఈ పేమెంట్ ని క్యాష్ ప్రైస్ కి ఈక్వలేట్ చేసే కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రెస్ట్ లో అప్లై చేసాం. Yes, sir. ఫ్యూచర్ లో నీ వాల్యూస్ ని వెనక్కి తీసుకొస్తే 120 కి ఈక్వల్ అవ్వాలి. ఆ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 10 కి 15 కి మధ్యలో ఉందని చెప్పగలం. ఎందుకని 120 కన్నా ఇది ఎక్కువ ఉంది. 10%. 120 కన్నా 122 940 ఎక్కువ ఉంది, 120 కన్నా 1,12,380 తక్కువ ఉంది. అంటే రెండింటికి ఎక్కడో మధ్యలో ఆన్సర్ ఉందని అర్థం. ఓకేనా? Yes, sir. అయితే ఇప్పుడు అది కనిపెడతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి సింపుల్ గా కనిపెట్టచ్చు. అది కూడా పెద్ద కష్టం కాదు, నువ్వు అబ్జర్వ్ చేయి. Difference. నీకు తెలుసుంటే ఓకే, ఫార్ములాస్ గట్రా మన ఫార్ములాస్ వస్తున్నా డైరెక్ట్ కనిపించు. Yes, sir. 15% సారీ 10% ఇంట్రెస్ట్ రేట్ దగ్గర నాకు వచ్చిన ప్రెజెంట్ వాల్యూ ఎంత అన్న? 1,22,940. 15% ఇంట్రెస్ట్ రేట్ దగ్గర నాకు వచ్చిన ప్రెజెంట్ వాల్యూ ఎంత అన్న? 1,12,380. సో అంటే నాకు 5% ఇంట్రెస్ట్ గ్యాప్ కి నాకు వస్తున్న డిఫరెన్స్ ఎంత అన్న? 10,560. ఓకేనా? 10,516 అన్న నాకు వస్తున్నటువంటి 5% ఇంట్రెస్ట్ గ్యాప్. కానీ నాకు కావాల్సిన అమౌంట్ 120 నుంచి ఎంతకి తగ్గాలన్నా? 2,940. 1,20,000 తగ్గాలన్నా అంటే నాకు ఎంత తగ్గితే చాలు? 2,940 వాల్యూ రూపీస్ తగ్గితే చాలు. కానీ 10,560 తగ్గిపోయి 10,560 డిఫరెన్స్ కి 5% అయితే 2,940 చేంజ్ డిఫరెన్స్ కి అయితే కనుక ఎంత తగ్గితే చాలు. అర్థమవుతుందా? Yes, sir. కాబట్టి ఎంత అవుతుందా? 2,940 Into into 5. 5 division 10,560. 1.39. 1.39%. Yes, sir. ఓకేనా? Yes, sir. అంటే సింపుల్ గా నా అర్థం, తగ్గాలి అంటే 10% వాల్యూ కన్నా పెరగాల తగ్గాల? 10 కన్నా పెరగాలి. ఆ ఇంట్రెస్ట్ రేట్ ఈక్వల్స్ టు 10% ప్లస్ 1.39%. that equals to 11.39%. Yes, sir. ఈ 11.39 అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ దగ్గర ఆ ఫ్యూచర్ వాల్యూని ప్రెసెంట్ వాల్యూ కన్వర్ట్ చేస్తే ఆ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుద్ది? 1,20,000. ఈ కాన్సెప్ట్ ని మనం ఏమంటాం? IRR, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం. సో FM లో దీన్ని మనం ఎలా చేస్తాం? ఏ కాన్సెప్ట్ లో ఆలోచిస్తాం? ఫ్యూచర్ లో వచ్చే బెనిఫిట్స్ ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ కి ఎంత రేట్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ ఇస్తాయి, అవునా కదా? Yes, sir. అది ఇక్కడ మనం ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ ఎంత బెనిఫిట్ తో ఇంట్రెస్ట్ అనేది 1,20,000 ఈక్వల్ అవుతుంది అనేది రివర్స్ వర్కింగ్ చేస్తాం. Yes, ఇంట్రెస్ట్ sir. రేట్ తెలిసిందా? తెలిసింది, sir. ఇంట్రెస్ట్ రేట్ తెలుసు, క్యాష్ ప్రైస్ తెలుసు, ఇన్స్టాల్మెంట్స్ తెలుసు. టేబుల్ తయారు చేయగలమా చేయలేమా? చేయొచ్చు, sir. చేయొచ్చు. రెగ్యులర్ టేబుల్ తయారు చేస్తాం. ఓకేనా? Yes. Yes, sir. రెగ్యులర్ టేబుల్ తయారు చేయాలి. రైట్, ఒకసారి మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఇదిగో వాట్ ప్రొసీజర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సో ప్రొసీజర్ ఎలాగైనా చేయండి. సో అల్టిమేట్ ఆన్సర్ ఇస్ Same. సో 11.39 తర్వాత ఈ టేబుల్ మన రెగ్యులర్ ఎంత చేసిన టేబుల్ కింద 1,50,000 లో ఫస్ట్ ఇయర్ 1,20,000. సో దీని మీద 11.39. సో ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అన్న? 13,668. Yes, sir. సో నీ పేజెస్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 50,000. 50,000. 50 లోంచి తీసేస్తే 50. రిమైనింగ్ అమౌంట్ వస్తుంది కదా ప్రిన్సిపల్. Yes, sir. 120 లోంచి తీసేస్తే ఈ వాల్యూ వస్తుంది. Yes, sir. అర్థమైందా? Yes, sir. సేమ్ ప్రొసీజర్ కింద టేబుల్ ఇది Yes, sir. చేసేయండి, అయిపోయింది. రైట్, Yes, sir. ఈ టేబుల్ మీరు ప్రిపేర్ చేయండి. సో దీనిలో ఎవరికైనా ఏదైనా డిస్కౌంటింగ్ డౌట్ ఉంటే కనుక అడగచ్చు, క్యాలిక్యులేషన్ ఎవరికైనా డౌట్ ఉంటే కనుక అడగచ్చు. సో ఈ కాన్సెప్ట్ ఈ కేసు ఎప్పుడు అప్లై చేయాలని, ఇంట్రెస్ట్ ఈచ్ ఇయర్ కనుక్కోవడానికి ఈ కాన్సెప్ట్ ఎప్పుడు అప్లై చేయాలి? ఇఫ్ దెర్ ఇస్ నో ఇంట్రెస్ట్ రేట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. రైట్, సో దీంతో మనకి ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 కంప్లీట్ అయిపోయిందా? సో దీంతో మనకి క్యాలిక్యులేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో 4 కేసెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి సమరీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కేస్ అన్ని విషయాలు ఇస్తాడు, లైక్ క్యాష్ ప్రైస్ ఇస్తాడు, ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాడు, ఇన్స్టాల్మెంట్స్ ఇస్తాడు. అన్ని ఇచ్చేసినప్పుడు ఇంట్రెస్ట్ వాల్యూ దానిలో ఎంత ఉంది ఎవ్రీ ఇయర్ అని కనుక్కుంచేయడం అనేది చాలా ఈజీ. ఓకేనా? రెండో కేసు, ఒకవేళ క్వశ్చన్ లో క్యాష్ ప్రైస్ ఇవ్వకపోతే, లైక్ ఇన్స్టాల్మెంట్స్ ఇంట్రెస్ట్ రేట్లు ఇస్తే అప్పుడు ఏం చేయాలి? 2 మెథడ్స్ ఉన్నాయి. రివర్స్ వర్కింగ్, లాస్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళి క్యాష్ ప్రైస్ కనుక్కోవచ్చు. లేదు థర్డ్ కేసు, ఒకవేళ అమౌంట్స్ కానీ సేమ్ అమౌంట్స్ అయితే కనుక
రివర్స్ వర్కింగ్ చేసే బదులు డైరెక్ట్ గా యాడిటివ్ ఫార్ములా ద్వారా క్యాష్ ప్రైస్ కనుక్కొని టేబుల్ తయారు చేసుకోవచ్చు. లేదు అంటే ఫోర్త్ మెథడ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇవ్వకపోతే ఫోర్త్ కేసులో అప్పుడు ఐఆర్ఆర్ కాన్సెప్ట్ ద్వారా ఇంట్రెస్ట్ రేట్ కనుక్కొని టేబుల్ తయారు. సో అల్టిమేట్ గా మన అబ్జెక్టివ్ టేబుల్ తయారు చేయొచ్చు. టేబుల్ తయారు చేసిన దానిలో ఏముండాలి, ఎవరి ఇయర్ ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్, రైట్. సో దీంతో మనకి క్యాలిక్యులేషన్స్ కంప్లీట్ అయిపోయానా. సో నెక్స్ట్ క్లాస్ లో మనం అకౌంటింగ్ గురించి డిస్కస్ చేయాలి, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.